ఒకవైపు పశ్చిమాసియా యుద్ధంతో రగిలిపోతుంటే భారత్లో ముడి చమురు ధరలపై రాజకీయ మంటలు రాజుకున్నాయి. నెల రోజుల పాటు రష్యా ఆయిల్ కొనుగోళ్లకు అనుమతి ఇవ్వడానికి ట్రంప్ ఎవరని రాహుల్ నిలదీశారు. ముడి చమురు కొనడానికి తమకు ఎవరి అనుమతి అక్కర్లేదని భారత్ కూడా స్పష్టం చేసింది. పశ్చిమాసియా యుద్ధం వేళ భారత్లో ముడి చమురు ధరలపై రాజకీయం రాజుకుంది. రష్యా నుంచి నెల రోజుల పాటు ముడి చమురు కొనుగోలు చేయడానికి భారత్కు అనుమతిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన వివాదానికి కారణమైంది. కేంద్రంతో పాటు విపక్షాలు కూడా అమెరికా స్టేట్మెంట్ ను తీవ్రంగా ఖండించాయి. రష్యా నుంచి తాము చమురు కొనేందుకు ఏ దేశం అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని భారత్ స్పష్టం చేసింది. ఎప్పటి నుంచో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నట్టుగా వెల్లడించింది. అమెరికాతో ట్రేడ్ డీల్ కుదిరిన కారణంగా రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపేయాలని అమెరికా చెప్పిందని, దీనికి ఇండియా కూడా అంగీకరించిందని ప్రచారం జరిగింది. ఇదే సమయంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గినట్లు పలు నివేదికలు తెలిపాయి. కానీ భారత్ మాత్రం రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు ఎప్పుడూ ఆగలేదని వివరణ ఇచ్చింది. అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకుని దేశానికి తీరని నష్టం చేశారంటూ రాహుల్ గాంధీ మండిపడ్డారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కారణంగా భారత రైతులకు, పారిశ్రామిక వర్గాలకు తీరని అన్యాయం జరుగుతోందని, దేశ ప్రజల్ని మోదీ మోసం చేశారని తీవ్ర విమర్శలు చేశారు రాహుల్. ఎవరి దగ్గర ముడి చమురు కొనాలో అమెరికా నిర్ణయించడం దారుణమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మోదీ భయపడుతున్నారని అన్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ కారణంగానే మోదీ భయపడుతున్నారన్నారు రాహుల్ గాంధీ. Imagine that the Prime Minister of India has committed to President Trump that India will only buy oil from who America wants it to buy oil. Imagine that a country as powerful as ours has to take permission from the United States if it wants to buy oil from Russia. The third thing that President Trump has extracted from the Prime Minister is Indian data. The most valuable asset that India has is the data that we produce. Any talk about AI has to be based on data. యుద్ధం కారణంగా భారత్లో గ్యాస్ సిలిండర్ ధర 60 రూపాయలు పెంచారు. పెట్రోలియం ధరలు పెరిగే అవకాశం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.